నమస్తే వెల్కమ్ టు K7 మీడియా. ప్రస్తుత సమాజం ఎలా ఉందంటే తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసి వాళ్ళని ఉన్నత చదువులు చదివించడానికి కూడా వాళ్ళని అప్పు చేసి మరీ చదివిస్తూ వాళ్ళని ఒక స్థాయిలో పెట్టిన తల్లిదండ్రుల్ని ఇప్పుడున్న సమాజంలో వాళ్ళ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాక వాళ్ళ తల్లిదండ్రుల్ని పట్టించుకోవడం లేదు. అది ఎంతవరకు సమంజసం అంటారు? ఎంతో కష్టపడి వాళ్ళని చదివించి వాళ్ళని అంటే ఎక్కడ తక్కువ చేయకుండా వాళ్ళ పిల్లల్ని ఒక స్థాయిలో చూడాలని చెప్పి వాళ్ళు చదువుకోకపోయినా వాళ్ళ పిల్లల్ని చదివిస్తూ వాళ్ళని ఒక స్థాయిలో పెట్టి పెద్ద పెద్ద కంపెనీస్ లో జాబ్ చేసేలాగా చదివించి అన్ని చేసిన వాళ్ళని వాళ్ళ చివరి క్షణాల్లో మాత్రం వాళ్ళ పిల్లలు రోడ్ల మీద వదిలేయడం, కొందరైతే బాధ్యతగా అనాథాశ్రయాలకు తీసుకురావడం ఇట్లాంటివి చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ మనం ఇప్పుడు అమ్మ ప్రేమ ఆదరణ సేవ సంస్థలు అయితే ఉన్నామన్నమాట. ఇక్కడ వాళ్ళకి ఏ బంధుత్వం లేకపోయినా రోడ్ల మీద కానీ లేదా ఎవరైనా జాయిన్ చేసినా సరే ఎటువంటి ఫీజు లేకుండా వాళ్ళని దగ్గరికి తీసుకోవడం, వారి చివరి క్షణాల్లో వాళ్ళకి ఆనందాన్ని ఇవ్వడం, వృద్ధుల్ని కానీ చిన్నపిల్లల్ని కానీ వికలాంగుల్ని కానీ చేరదీస్తూ ఉన్నారనమాట. సో అసలు వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు, ఇక్కడ ఎంతమంది ఉంటారు, అసలు ఇది నడపడానికి కారణాలు ఏంటి అనేది ఒకసారి వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు మన ఎదురుగా అన్నపూర్ణదేవి గారు ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాం. నమస్తే అమ్మ, ఎలా ఉన్నారు? బాగున్నాం. అసలు ఈ అమ్మ ప్రేమ ఆదరణ సేవ సంస్థ స్థాపించాలనే ఆలోచన ఎలా వచ్చింది? అది మా వారదండి, కేవీ నారాయణ గారు. ఆయన బాంబే కాలనీ ఈ ఏరియాకి వచ్చిన తర్వాత కొంతమంది వృద్ధులు బాబు మాకు ఇంట్లో చూడట్లేదు, లేకపోతే మాకు ఇంట్లో జరగట్లేదని ఆయన దగ్గరకు వచ్చి ఆయన దగ్గర మాట్లాడుతుండేవారంట. అప్పుడు వచ్చింది ఆయనకి ఆలోచన. ఓకే, వచ్చి మనం ఇట్లా ఓల్డ్ ఏజ్కి అంటే నా తరఫున నేను ఏదైనా చేయాలి, అమ్మాయికి మ్యారేజ్ అయిపోయింది, అబ్బాయి చదువు అయిపోయింది, ఇంకా ఇటువంటి సేవా కార్యక్రమాల్లో ఆయన పెద్దవాళ్ళని చూడాలనే ఒక ఆలోచనతో ఫస్ట్ ఒకళ్ళిద్దరితో సంస్థ అనేది 2010లో స్థాపించారండి. అంటే ఆయన బిఫోర్ ఏం చేసేవాళ్ళు నారాయణ గారు? అంతకుముందు విజయవాడ వచ్చిన కొత్తలో పోలీస్గా చేశారు. ఓకే, తర్వాత ఎల్ఐసి పీర్లెస్ అటువంటి ఎల్ఐసి చేసుకుంటూ ఇట్లాంటి ప్రైవేట్ ఆర్గనైజేషన్కి వెళ్ళి ఆయన వంతుగా ఆయనకి తోచిన విధంగా ఆయన హెల్ప్ చేస్తూ ఉండేవారు. అది అనుకోకుండా బాంబే కాలనీ రావడం, ఈ పెద్దవాళ్ళు వచ్చి బాబు మాకు ఇంట్లో ఇలా ఉందనేసి ఆయనతో మాట్లాడడం, అప్పుడు ఆయనకి నేను ఇట్లాంటి వాళ్ళకి నా వంతు నేను చేయాలనే ఒక ఆలోచనతో ఫస్ట్ ఒకరిద్దరితో ఆయన స్టార్ట్ చేశారు. అలాగా ఈ రోజుకి 40 మంది అయ్యారు. ఇక్కడ 40 మంది ఉన్నారు ఇక్కడ. కాకపోతే అయినా ఇది ప్రాసెస్లో దీని గురించి ఇంకా వృద్ధిలోకి తీసుకురావాలి, ఇంకొద్దిగా వీళ్ళకి సదుపాయాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈయన వివిధ రంగాల వాళ్ళని కలవడం, వాళ్ళతో మాట్లాడడం, దీన్ని ఎలాగైనా ఇంకొద్దిగా తీసుకెళ్ళాలనేసి ఒక కార్యక్రమంలో హైదరాబాద్ వెళ్ళి వస్తుండగా రోడ్డు యాక్సిడెంట్ జరిగింది. ఆయన అకాలంగా కాలం చేయడం వల్ల అప్పుడు నేను పిల్లలు ముందుకు రావాల్సి వచ్చింది. అంటే ఆయన చనిపోవడానికి కూడా వీళ్ళ కోసమే వెళ్ళి ఏదో చేయాలని వెళ్తూ రోడ్డు మార్గంలో వచ్చినప్పుడు ఆయన అన్ఎక్స్పెక్టెడ్గా అట్లా జరిగింది. తర్వాత నేను పిల్లలు అంటే అప్పటికి 35 మంది వృద్ధులు మా దగ్గర ఉన్నారు. వీళ్ళందరూ కూడా అంటే వీళ్ళు ఏం చేస్తారు, మా పరిస్థితి ఏంటనే భయం అనేది వీళ్ళందరిలో కనిపించింది. అంటే నారాయణ గారు ఫస్ట్ ఇట్లా పెట్టాలనుకున్నప్పుడు ఫస్ట్ అట్లా ఏ విధంగా ముందుకెళ్లారు? అమౌంట్ పరంగా కానీ ఒకవేళ ఎవరైనా హెల్ప్ ఉన్నారా? ఆయన పీర్లెస్ ఎల్ఐసి చేయడం వల్ల ఆయన చాలా మంది బయట వ్యక్తులతో పరిచయాలు ఉన్నాయి. ఇట్లా ఆయన ఇప్పుడున్నంత దాతలు ఫస్ట్లో ఎవరికి తెలియక ఈయన వెళ్ళి వాళ్ళని కలిసి, సారి మా దగ్గర ఇంతమంది వృద్ధులు ఉన్నారు, వీళ్ళకి భోజన సదుపాయాలు చేయాలి అనే ఈయనే స్వయంగా వెళ్ళి వాళ్ళతో మాట్లాడడం, వీళ్ళకి కావాల్సిన భోజన సదుపాయాలు కానివ్వండి, వీళ్ళకి కావాల్సిన అంటే బట్టలు కానీ ఇలాంటివన్నీ మంచాలు ఫ్యాన్లు ఈయనే స్వయంగా వెళ్ళి మాట్లాడి తెచ్చుకునే పరిస్థితిలో ఈ సంస్థ పెట్టిన 2-3 ఏళ్ల వరకు ఆయన చాలా కష్టపడ్డారు, చాలా సఫర్ అయ్యారు. అంటే వీళ్ళని ఎలా చూడాలి, ఎలాగ వీళ్ళకి ఈ రోజు రేపటికి ఎలా తీసుకురావాలి అనే దాని మీద చాలా 2-3 ఏళ్ళు చాలా కష్టపడ్డారు. తర్వాత ప్రజలకు ఈయన ఒకళ్ళ నుంచి ఒకళ్ళని తెలుసుకొని అప్పుడు తర్వాత తీసుకురాను.
ఫస్ట్ లో ఈ సంస్థ పెట్టిన కొత్తలో దాదాపు 10 హౌసులు, ఇట్లాంటి 10 హౌసులు రెంట్కి తీసుకొని ఓకే. రెంట్లు కట్టుకుంటూ దీన్ని రన్ చేసుకుంటూ వచ్చారు. హ్మ్. అంటే ఆ టైంలో ఫ్యామిలీ కానివ్వండి, పిల్లలు కానివ్వండి, అంటే దీన్ని ఎలా డెవలప్ చేయాలి, వీళ్ళని ఎలా చూడాలనే తపన తప్పించి ఆల్మోస్ట్ ఫ్యామిలీని కూడా పక్కన పెట్టారు. పక్కన పెట్టారు. Hmm. అంటే అప్పటికే ఇది పెట్టిన 2-3 ఏళ్ళకి 15 మంది 20 మంది ఉండేవాళ్ళు. ఓకే. ఇప్పుడు తెలిసినంతగా అప్పుడు జనంలో అంత తెలియదు. ఈయనే స్వయంగా వెళ్ళి అడిగి తీసుకొచ్చిన పరిస్థితి. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఒక 40 మంది దాకా, దాదాపు 40 మంది ఉన్నారు కదా, అంటే మీ దగ్గరికి ఏ ఏ కారణాల చేత వస్తూ ఉంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలు లేని వాళ్ళండి. ఓకే. పిల్లలు లేని వాళ్ళు ఓపుకున్నంత కాలం కష్టపడతారు. ఓపిక లేనప్పుడు అంటే ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు కాలం చేయడం, వీళ్ళని చూసే వాళ్ళు లేక అక్క చెల్లెలు వాళ్ళు ఉన్నా ఎవరు ఇప్పుడు సొంత కన్న పిల్లలే చూడట్లేదు, పట్టించుకోవట్లేదు. అట్లా తీసుకొస్తారు. నెక్స్ట్ ఏంటంటే పిల్లలు ఉన్నా ఒకళ్ళ మీద ఒకళ్ళ పోటీ, నువ్వు చూడట్లా నేను చూడట్లేదు అనేసి వీళ్ళే విసుగొచ్చి వచ్చేసిన సందర్భాల్లో వాళ్ళు వచ్చేస్తారు. ఆ టైంలో పిల్లలు ఉన్న వాళ్ళైతే మేము పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తాము. వాళ్ళతో కూడా కౌన్సిలింగ్ ఇప్పిస్తాం. అక్కడ కూడా మాట వినని పక్షంలో అప్పుడు వాళ్ళే మా దగ్గరికి పంపిస్తారు. నెక్స్ట్ ఏంటంటే ఈ మతి లేక నైట్ పూట తిరుగుతూ ఉంటారు. తిరుగుతూ ఉంటే ఆ టైంలో పోలీసు వాళ్ళు అమ్మాయి పూట అంటే వేరే వేరే హోమ్ల దగ్గరికి వెళ్ళినా కానీ రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయమ్మా, మీరు ఈ పూట షెల్టర్ ఇవ్వండి అనేసి అంటారు. నేను కూడా ఇప్పుడు మిడ్ నైట్ వస్తారు కాబట్టి ముందు షెల్టర్ ఇద్దాం, తర్వాత సంగతి తర్వాత చూద్దాం అనేసి ఇంకా ఆ టైంలో నేను షెల్టర్ ఇస్తాను. అట్లా ఉన్నారా దాదాపు 5-6 పోలీసు వాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళు. అంటే వాళ్ళు ఇక్కడికి రాగానే చాలా మందికి వాతావరణం అలవాటు అవ్వదు కదా, సో వాళ్ళు మీరు వాళ్ళకి ఏమన్నా స్టార్టింగ్ ఇలా చేయాలి ఇలా చేయాలని అలవాటు పడేదాకా మీరు ఏం చేస్తూ ఉంటారు వాళ్ళతో? నేను వాళ్ళని ఫ్రీగా వదిలేస్తాను. రూల్స్ ఏమి పెట్టమండి. అంటే ఇక్కడ ఈ అలా వాళ్ళు ఎలా ఉండి వచ్చారో తెలియదు, మళ్ళీ నేను రూల్స్ ఇలా ఉండాలి అలా ఉండాలని కండిషన్లు పెడితే ఇంకొద్దిగా సఫర్ అవుతారు. ఆల్రెడీ వాళ్ళు చాలా మంది సఫర్ అయ్యి ఇక్కడికి వచ్చి మానసికంగా బాగాలేక ఫ్రీగా ఒక వారం రోజులు 10 రోజులు అట్లా ఫ్రీగా వదిలేస్తాము. తర్వాత నెమ్మదిగా మాట్లాడతాం అసలు పరిస్థితులు ఏంటని. తెలిసిన వాళ్ళు గుర్తొచ్చిన వాళ్ళు చెప్తారు, చాలా మంది గుర్తుండదు, వీళ్ళకి ఏం తెలియదు. ఇక్కడ ఏమి లేదు, అక్కడ ఆమె ఒకటి వీళ్ళందరికీ ఏం తెలియదు. ఇంకా వాళ్ళని బట్టి మేము నడుచుకోవడమే కానీ మనల్ని బట్టి వాళ్ళే నడిచే పరిస్థితి లేదు. అంటే ఇక్కడ చాలా మంది అనారోగ్య పరిస్థితుల్లో కూడా ఉంటారు. వారికి ఏ విధంగా మీరు వైద్య సేవలు అందిస్తూ ఉంటారు? అంటే ఇక్కడ ప్రత్యేకంగా వీళ్ళని చూసుకోవడానికి ఎవరైనా డాక్టర్ ఉన్నారా, లేదా ఆ టైంకి మీరు వాళ్ళకి ఏర్పాటు చేస్తూ ఉంటారు? ఏ విధంగా మెడికల్ సర్వీసెస్ ఉంటాయి? ప్రతిరోజు ఇక్కడ ఒక డాక్టర్ ఉంటారండి, డైలీ వస్తారు. డైలీ ఉదయం 9-9:30కి వస్తారు. ఇక్కడే కూర్చొని అందరికి బీపీ షుగర్లు అన్ని చెక్ చేస్తారు. చూసి అవసరమైన వాళ్ళకి ఏం కావాలో మెడిసిన్ చూసి వెళ్తారు. ఇంకా ఎక్కువ సీరియస్ అయిన పక్షంలో అంబులెన్స్కి కానీ లేకపోతే మా వ్యాన్ ఉంది, మా వ్యాన్లో కానీ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తారు. మేమే దగ్గరుండి తీసుకెళ్తాం, మేమే చూసుకుంటాం. అంటే ఇక్కడ ఇప్పుడు మీరు చెప్పినట్లుగా కొంతమంది మతిస్థిమితం లేని వాళ్ళు ఉంటారు. వాళ్ళు టాబ్లెట్స్ ఎప్పుడు వేసుకోవాలనేది తెలియదు, భోజనం ఎప్పుడు చేయాలి, వాళ్ళకి టైం టేబుల్ అనేది తెలియదు కదా, వాళ్ళని కూడా మీరు స్పెషల్ గా కేర్ చేస్తారా? చేస్తాం. అంటే ఆ రూమ్ లో 10 మంది ఉన్నారు అనుకోండి, తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళ గురించి చెప్తాం. నెక్స్ట్ ఇక్కడ సర్వీస్ చేసే వాళ్ళు ఉంటారు కదా, ప్రతిరోజు వెళ్ళి వాళ్ళ దగ్గరికి ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, మెడిసిన్ వేసుకున్నారా లేదా అనేది ప్రతిరోజు మేము చెక్ చేస్తాం. వీళ్ళకి సర్వీస్ చేసే వాళ్ళు ఎంతమంది ఉంటారు స్పెషల్ గా? 5-6 ఉన్నారు. ఓకే. కొంతమందిని ఒక్కొక్కరికి అప్ చెప్తూ ఉంటారా? చెప్తాం. ఇంకా వీళ్ళు మీతో ఏమన్నా షేర్ చేసుకుంటూ ఉంటారా? అంటే వాళ్ళు ఇంట్లో వాళ్ళు గుర్తొచ్చారని ఏడవడం ఇట్లాంటివి ఏమైనా ఉంటాయా? ఏడుస్తారంటే తీసుకొచ్చి వదిలిన తర్వాత వాళ్ళకంటే ఒక్కో టైంలోని ఎవరైనా వచ్చినప్పుడు వీళ్ళకి ఏదైనా ఫ్రూట్స్ కానీ అలాంటివి తీసుకొస్తారు. వాళ్ళని చిన్న చిన్న పిల్లల్ని వాళ్ళని తీసుకొస్తారు. అటువంటప్పుడు వాళ్ళకి తెలియకుండానే బాధపడతారు. కానీ మేమే దగ్గరుండి ఎందుకు అందరం ఉన్నాం కదా అనేసి చెప్తూ ఉంటాము. మా అమ్మగారు అలాగే ఏడుస్తున్నారు. అంటే ఉన్నారు, ఫ్యామిలీ బాగున్నప్పుడు అందరూ ఉంటారు, ఏమీ లేనప్పుడు గుడి దగ్గర వదిలేశారు. అమరావతి టెంపుల్ దగ్గర చూస్తున్నాం. ఇప్పుడు మనం బయట చూస్తున్నాం, అంటే కొన్ని మన న్యూస్ లో గానీ సోషల్ మీడియాలో గానీ, అంటే బయటికి తీసుకెళ్తాను రా అమ్మ అని చెప్పి బస్ స్టాప్ దగ్గర తీసుకెళ్లి
వాళ్ళని ఇక్కడే కూర్చో బస్ స్టాప్ లో ఇప్పుడే వస్తానని చెప్పేసి వదిలేసి వెళ్ళిపోవడం, ఇట్లాంటివి మనం రెగ్యులర్ గా చూస్తూనే ఉంటాం. మా దగ్గరే ఉన్నారు. అంటే ఆవిడ ఉండట్లేదు, వెళ్ళిపోయింది. ఇక్కడ కూర్చుంది. ఓకే. తీసుకొచ్చి సింగనగర్ పైపుల రోడ్డు దగ్గర ఒక బకెట్, ఒక చీర, జాకెట్, తినడానికి ఒక ప్లేటు, ఒక గ్లాసు పెట్టి అక్కడ కూర్చోబెట్టి వెళ్ళిపోయారు. పోలీస్ వాళ్ళు సింగనగర్ పిఎస్ నుంచి తీసుకొచ్చారు. అప్పటి నుంచి మా దగ్గరే ఉంటది. ఇక్కడ కూడా అప్పుడప్పుడు కొంచెం వెళ్ళిపోతూ ఉంటది, కానీ మేము తీసుకొస్తూ ఉంటాం. వాళ్ళకంటూ ఒక స్పెషల్ కేర్ అనేది రూమ్ లో వాళ్ళే. ఇంకా అంటే వీళ్ళు బాగుండే వాళ్ళు ఏంటంటే ఇలాగ మతి స్థిమితంలోనే దగ్గరుండి కేరింగ్ గా చూసుకుంటారు. స్నానం కానివ్వండి, వాళ్ళకి ఫుడ్ కానివ్వండి, ఇవన్నీ అంటే వాళ్ళలో వాళ్ళే హెల్ప్ చేసుకుంటూ ఉంటారు. లేకపోతే బాగాలేదనుకోండి సర్వీస్ చేసుకోవటం కానివ్వండి, అంతా వాళ్ళలో వాళ్ళే. మేము ఏదో టైంలో వెళ్తాము, చూసి వస్తాము, కానీ దగ్గరుండి బాగుండే వాళ్ళు బాగాలేని వాళ్ళని వాళ్ళ కేరింగ్ ఇది ఒకటి. మా వాళ్ళల్లో అందరూ బాగా కలిసిమెలిసి ఉంటారు. ఇక్కడ చిన్నపిల్లల్ని కూడా మీరు తీసుకుంటారా? అంటే చిన్న పిల్లల్ని కరోనా ముందు టైంలో తీసుకున్నా. అంటే ఫుల్ షెల్టర్ ఇక్కడ లేదు. ట్యూషన్ గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి కొంతమంది పిల్లల్ని, తల్లి లేక తండ్రి పిల్లల్ని మేము కొంతమందిని ఆదరేషన్గా లిస్ట్ తయారు చేసుకొని మేము ట్యూషన్ పాయింట్ ఇక్కడే ఏర్పాటు చేసి వాళ్ళకి కావాల్సిన పుస్తకాలు కానివ్వండి, బట్టలు కానివ్వండి మేము చూసుకునేవాళ్ళం. కరోనా దగ్గర నుంచి కొన్ని పరిస్థితులు మారడం వల్ల ఎందుకు మొన్నే రీసెంట్ గానే మనకి ఫ్లడ్స్ కూడా వచ్చాయి. అసలు అప్పుడు విజయవాడ అంతా అసలు ఈ ఏరియా అయితే మొత్తంగా టోటల్ కొలాప్స్ అయిపోయింది. ఆ టైంలో అసలు ఇంతమందిని మీరు పెట్టుకుని అసలు ఎలా మేనేజ్ చేశారు? ఆ టైంలో మీ సిచ్యువేషన్ ఎలా ఉంది? చాలా హారిబుల్ అనమాట. అంటే మేము ఇక్కడ ఇంత వాటర్ వచ్చేసింది, ఇంతవరకు వస్తుంది అనేసి వీళ్ళు ఎవరు నమ్మట్లేదు. గుమ్మ వరకు వచ్చేసింది వాటర్, ఎవరు వచ్చేస్తుంది, రండమ్మా పైకి వెళ్దాం అంటే వద్దమ్మా మేము ఇక్కడే ఉంటాము, ఏం రాదులే అని అంటున్నారు. మేము ఈలోపు వీళ్ళకి కావాల్సిన ఫుడ్ సేవ్ చేసుకోవటం, ఆఫీస్ లో వర్క్ చేసే అమ్మాయి ఫుడ్ సేవ్ చేసుకోవాలి. నీళ్లు ఓ పక్క నుంచి చూస్తుంటే అంతా 1 hour లో జరిగిపోయింది. ఫుడ్ సేవ్ చేసుకోవాలి, ఓ పక్క నుంచి వీళ్ళని సేవ్ చేయాలి. సిచ్యువేషన్ బాగా క్రిటికల్ గా ఉంటది. బాగా సడన్ గా వచ్చింది. అమ్మాయి ఫుడ్ సేవ్ చేయాలి. ఈలోపు నాగేంద్ర వచ్చి వీళ్ళని, ఈలోపు నేను వీళ్ళని నమ్మట్లేదు, వస్తుంది వాటర్ వచ్చేస్తుంది అంటే ఒక్కొక్కరిని తీసుకెళ్ళి పైకి తీసుకెళ్ళి అందరినీ దాదాపు 30-35 మందిని ఒకే రూమ్ లోని అట్లాగా అంటే అది కూడా స్పీడ్ గా అవ్వదు, ఎందుకంటే కొంతమంది నడవలేని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి వేరే వాళ్ళు సహాయం చేసి తీసుకెళ్లి నెమ్మదిగా తీసుకెళ్ళటం, మెట్ల వరకు ఎక్కించడం, మళ్ళీ రావడం, మళ్ళీ ఇంకొక ఆమెను తీసుకెళ్లడం, ఇట్లా అదంతా ఇప్పుడు తలుసుకుంటే ఒక కల్లా ఉంది మాకు. చాలా ఫుడ్ కూడా, రైస్ కానీ ఆయిల్ ప్యాకెట్స్ అన్ని బాగా మొత్తం అంటే ఏమంతా మొత్తం మళ్ళీ స్టార్టింగ్ నుంచి అయిపోయింది. అంతా మొత్తం నీటి పాలైపోయింది. ఈ నీళ్ళు ఎప్పుడైతే పైకి వచ్చేసినాయో మేము వీళ్ళకి ఫుడ్ కావాలి కదన్న తొందరలో గబగబా ఒక 10 bags వరకు పైన వేసేసుకున్నాము. వీళ్ళకి కావాల్సిన వంట సామాను అంటే గ్యాస్ పొయ్యి కానివ్వండి, గ్యాస్ బండ్లు కానివ్వండి, అంటే ముందు వీళ్ళ ఫుడ్ గురించి మేము ఆలోచించి బండ్లు పొయ్యి కొద్దిగా రైస్ బ్యాగ్స్ అవి పైన వేసేసుకున్నాము. 15 days బయట ఫుడ్ ఏమి మేము తీసుకోలేదు. పెద్దవాళ్ళు కదండి, పడుతుందో లేదని 1-2 రోజులు తీసుకుంటే వీళ్ళకి నిజంగానే పడలేదు, మోషన్స్ వాంతులైనాయి. బయట ఈ ఫుడ్ అలవాటు పడిపోయి ఉంటారు కదా, ఈ ఫుడ్ వద్దులే మనమే చేసుకుందాం అనేసి ఇంకా ఆ రోజే నేను కూరగాయలకి వెళ్ళి రావడం, అది కొంచెం ప్లస్ అయింది మాకు. 3 days వరకు కూరగాయలు అసలు ఎక్కడికి కదలకుండా అక్కడ బందీల్లా ఉండిపోయారు. అంటే అంతకు ముందు ఎవరి బెడ్ వాళ్ళకే ఉండేది, పీస్ఫుల్ గా ఉండేవాళ్ళు అనమాట. ఆ 15 days ఒక్కొక్క బెడ్ మీద 2, ఇంకా ప్లేస్ చాలిపోతే ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ పొంది వీళ్ళతో పాటే మేము కూడా నాగేంద్ర కానివ్వండి, నేను కానివ్వండి, ఆఫీస్ లో మా స్టాఫ్ కానివ్వండి, వీళ్ళతో పాటు 15 రోజులు ఇక్కడే వీళ్ళ దగ్గరే ఉండిపోయాం మేము. ఎంత నష్టం జరుగుంటది సుమారుగా? దాదాపు 5-6 లక్షలు నష్టం జరిగింది. ఆ 10 బ్యాగులు కూడా తీయకపోతే వీళ్ళకి అసలు ఎలా చూడాలి, సోర్స్ ఉండేది కాదు, ఎలా చూడాలి, ఎలా ఫుడ్ పెట్టాలనేది పెద్ద. అంటే బయట నుంచి ఎవరు లోపలికి రావడానికి లేదు, మేము బయటికి వెళ్ళడానికి లేదు, వాటర్ ఇబ్బంది. ఈ 3 రోజులు కొంతమంది నాగేంద్ర వాళ్ళ శ్రీకాంత్ అని అతను, వీళ్ళిద్దరు ఇంత లోతు వాటర్ లో వంతెన వరకు వెళ్ళడం, ఎక్కడ వాటర్ దొరికితే అవి తీసుకుని పాల ప్యాకెట్లు తీసుకుని రావడం. అంటే రేపటికి ఎలా అనేది ముందు వీళ్ళు ఎలా ఉంటారనేది ఆలోచించలేదు.
ఆ టైంలో ఈ ఏరియాలో పాములు కూడా వాటర్ ఆ, లో. పాములు ఆ. కూడా ప్రతిరోజు ఈవినింగ్ ఎవరు వ్యాన్ వచ్చిందంటే పరిగెత్తుకుంటే వెళ్ళటం. ఎవరికైనా ఎంత చేసినా మేము లేడీస్ కిందకి దిగలేము, అవును, వాటర్ ఇక్కడ వరకు అవును. ఉంది. నాగేంద్ర కానివ్వండి, ఆ శ్రీకాంత్ అనే వ్యక్తి, వీళ్ళిద్దరు దొరికిన వరకు తీసుకురావటం, వీళ్ళకి వాటర్ కానివ్వండి, పాలు కానివ్వండి. కానీ ఆ Friday- టైంలో కూడా మీరు వాళ్ళకి ఫుడ్ అనేది ఆ, లేదు అనేది అనిపించకుండా వాళ్ళకి ఏ- చేయడం లేదండి, నిజంగా అంటే చాలా గొప్ప మాకు మనసు. తోచినంత వరకు బాగానే చేసాం. కాకపోతే వాళ్ళు పెద్దవాళ్ళు కదా, పీస్ఫుల్ గా ఉండేవాళ్ళు, కొద్దిగా అవును, ఇబ్బంది అవును. పడ్డారు. ఉమ్. ఆ టైంలో మేము అంటే మాకు ఇక్కడికి వచ్చే దాతలు కొంతమంది బ్యాంక్ వాళ్ళు, వాళ్ళమ్మ ఎందుకు అంత ఇబ్బంది పడతారు, ఎక్కడికైనా తీసుకెళ్ళండి అన్నారు. ఇంతమందిని తీసుకెళ్ళడం కూడా ఆ టైంలో కష్టమే అసలు. అన్నారు. అక్కడికి ఒకళ్ళిద్దరిని అడిగి చూశాను. అంటే పెద్దవాళ్ళు కదమ్మా, వాష్రూమ్లో ఇబ్బంది. అట్లా అనేసరికి నేను కూడా వద్దులే మనం అంటే మాకు ఎలాగో వీళ్ళతో తప్పదు, మా బాధలు మేమే అవును. పడదాం అనేసి ఉమ్. వాళ్ళు కూడా అలాగే బాగా ఫేస్ చేశారు. Okay. వాళ్ళతో పాటే మేము కూడా ఉమ్. ఇక్కడే వండుకున్నాం, ఇక్కడే తిన్నాము. ఆ టైంలో హెలికాప్టర్ నుంచి మీకు ఫుడ్ అట్లాంటివి ఏం అందలేదు అసలు ఇటు సైడ్? ఆహా, లేదమ్మా. మరి ఇక్కడ అంటే మేము అక్కడికి ఒక 10 మంది వరకు పైకి వెళ్ళి చేతులు ఊపాం కానీ, ఓకే. అంటే అట్లా అంటే బిల్డింగ్ల పైన ఆకూడదని ఏదో అన్నారంట. అటు గ్రౌండ్ లో వెళ్ళి వేసేవాళ్ళు కానీ మన వరకు రావు కదా. ఓకే. ఆ టైంలో అవి కూడా అందలేదు అనమాట. ఇక నాగేంద్ర అంటే మా అబ్బాయి నాగేంద్ర, తనకి హెల్పర్ శ్రీకాంత్, వీళ్ళిద్దరు వంతెన వరకు వెళ్ళడం, దొరికినంత వరకు తీసుకురావడం. మీ సిచ్యువేషన్ అసలు అప్పుడు అసలు లేకపోతే ఊహించలేము. ఏం లేదు, ఆ వర్షం నీళ్ళు తాగడమే మేము కూడా. ఓకే. అంత క్రిటికల్ బాగా సిచ్యువేషన్ లో ఫేస్ ఉన్నారు. చేసాం. ఇప్పుడు అందులోంచి బయటపడ్డారు కొంచెం? ఆ నష్టము జరిగింది, కొలాప్స్ అయింది. ఈ మంత్ లో కొంచెం కొంచెం కోలుకోగలిగాం. అంటే మా దాతలు నిజంగా గొప్ప వాళ్ళు. చాలా మంది ఫోన్ చేసి ఏం చేస్తున్నారమ్మా, ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు, మీకేం కావాలి అనేసి ఎవరికి తోచిన సాయం వాళ్ళు చేశారు. అంటే ఫ్రిడ్జ్లు కానివ్వండి, గ్రైండర్లు కానివ్వండి, మోటార్లు కానివ్వండి, వచ్చేవారు ఏం కావాలమ్మా అని, ఇట్లా కావాలి సార్ అనగానే సాయంత్రం కల్లా. ఓకే. ఆ టైంలో కాకుండా మామూలుగా మీకు సుమారుగా నెలకు అసలు ఎంత ఖర్చు అవుతూ ఉంటది ఇంతమందితో? 150 పైన అవుతుంది. ఓకే. పర్ డే. అంటే మిగతా నిత్యావసర సరుకులు కాకుండా కూరగాయలు కానివ్వండి, పాలు పెరుగు కానివ్వండి, 2000 దగ్గర పెట్టుకోవాలి. ఉన్నా లేకపోయినా డైలీ కూరగాయలు, పాలు పెరుగు 2000 అవుతుంది. అంటే నెలకి మీకు 1,50,000 దాకా ఇంకా పెరగొచ్చు కూడా. పెరగొచ్చు కూడా. అంటే మెడిసిన్ ఇవన్నీ ఎప్పుడు ఖర్చు ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇవన్నీ భరిస్తూ అంటే మీరు ఒకవేళ ఒక మంత్ లో మీకు డోనర్స్ ఎవరు లేరు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, ఆ టైంలో మీరు ఎలా, అంటే మీరు ఓన్ మనీ కూడా? అంటే మా అబ్బాయి నాగేంద్ర తను సాఫ్ట్వేర్ చేస్తారు. ఎవరు లేని టైంలో ఇంకా తను అదే అంటే ఎవరు ముందు రాకపోయినా సరే మీరు దీన్ని అయితే నడిపిస్తూనే ఉండాలి. మేము నడిపిస్తూనే ఉండాలి. అబ్బాయి ఉన్నాడు కాబట్టి తను చూసుకుంటాం. ఓకే. వీళ్ళు అంటే వీళ్ళకి బోర్ కొట్టకుండా ఏమేమి యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి ఇక్కడ? కూర్చుంటారు, మాట్లాడుకుంటారు. అప్పుడప్పుడు వీక్లీ వన్స్ ఇట్లా ఇక్కడే ఇట్లా రౌండ్ అప్ చైర్స్ గేమ్స్ ఆడుకుంటారు, పాటలు పాడుకుంటారు. అంటే ఎంటర్టైన్మెంట్ మీరు ఇలా ఉండండి అనేది అంటే వాళ్ళు ఎన్నో బాధలు, అంటే వాళ్ళు కూడా మా టైంలో మాలాగే ఉండొచ్చారు కదా, అందుకని నేను ఎవరికి రూల్స్ కానీ వాళ్ళల్లో. కాకపోతే గొడవలు ఆడుకున్నప్పుడు మేము కూడా అట్లా కాదమ్మా ఇలా ఉండాలని చెప్తాము. వాళ్ళల్లో వాళ్ళు కోఆపరేషన్ బాగుంటది, హెల్ప్ చేసుకుంటారు, బానే ఉంటారు. అంటే ఇక్కడ చాలా మంది పెద్దవాళ్ళే ఉన్నారు కాబట్టి వాళ్ళ ఆరోగ్య పరిస్థితి మనం ఎప్పుడు ఎలా ఉంటది అనేది మనం చెప్పలేం, ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఎప్పుడైనా ఏమైనా అయ్యి చనిపోతే ఆ కార్యక్రమాలు అనేది అంటే వాళ్ళ కుటుంబ సభ్యులకి ఏమన్నా మీరు తెలియజేస్తారా, లేదంటే ఆ రిచువల్స్ కూడా మీరే చేస్తారా? ఫోన్లు అంటే ఇలా సీరియస్గా ఉంది, బాగాలేదు, మేము అంబులెన్స్ పిలిపించి వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళిపోతాము. ఫోన్లు చేస్తాము. ఫోన్లు చేస్తే మేము విజయవాడలో లేమమ్మా, లేకపోతే హైదరాబాద్ ఉన్నాము, లేకపోతే వైజాగ్ ఉన్నాము, బాగాలేదని చెప్పినప్పుడు మీరు చూసుకోండి అమ్మా మేము వస్తామంటారు. అంటే మేము ముందు అంబులెన్స్ పిలిపించి తీసుకెళ్ళిపోతాం, హాస్పిటల్కి తీసుకెళ్ళిపోతాము. ఇంకా జరగదాన్ని ఏదైనా జరిగితే, ఇట్లా జరిగిందంటే ఫోన్లు స్విచ్ ఆఫ్ అయిపోతాయి. ఆ టైంలో కూడా మాకు హెల్ప్ కనీసం రారు. కొంతమంది ఒక 10 మందిలో ఒకళ్ళు కానీ ఇద్దరు కానీ పిలిస్తే వస్తారు. వాళ్ళు
అంటే ఇక్కడ చేయాలనుకుంటే చేస్తారు, లేకపోతే బాడీని మేము తీసుకెళ్తామమ్మా అని తీసుకెళ్ళాలి. అంటే 10 మందిలో ఒక ఇద్దరికి జరుగుతుంది అలా. అంటే వాళ్ళు చనిపోయినప్పుడు కూడా వాళ్ళు వచ్చి ఆఖరి చూపు చూడడానికి కూడా వాళ్ళకి టైం ఉండట్లేదు. అలాంటి ఉండదు. సమాజంలో ఉన్నాం ఆ. మనం. ఉమ్. ఏ కారణాలు చెప్తారు, మేము అక్కడ ఉన్నామమ్మా, ఇక్కడ ఉన్నాము, మేము రాలేము, మీరే కానిచ్చేయండి అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఉమ్. మేమే దగ్గర ఉంటాము, మేమే చూసుకుంటాము. మహాప్రస్థానం కానివ్వండి, శ్మశానం, వాళ్ళందరితో మాట్లాడుకుని ఈ కార్యక్రమాలన్నీ నేనే చూసుకుంటాను. ఓకే. నిజంగా చాలా ధైర్యం కావాలి ఇట్లాంటిది ఒక సంస్థ నడుపుతూ. ఏ సిచ్యువేషన్స్, ఇప్పుడు కరోనా లాంటి సిచ్యువేషన్స్ ఇంకా ఏమన్నా ఎదురైనా సరే, కరోనా టైంలో కానీ మొన్న ఫ్లడ్స్ కానీ ఇలాంటివన్నీ ఎదుర్కొంటూ మీరు ఇంకా దీన్ని చక్కగా నడుపుతూ మీ కళ్ళల్లో హ్యాపీనెస్ కూడా అంటే మీకు కూడా హ్యాపీగా ఉంటది ఇంతమందిని చూస్తూ ఉంటే. వాళ్ళు కూడా మిమ్మల్ని మీరే తల్లి తండ్రులని అనుకుంటూ వాళ్ళు కూడా బాగుంటారు కదా. బానే ఉంటారు అందరూ. అంటే మాకు ఇంట్లో ఉండాలన్నా గానీ వీళ్ళు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది టైంకి నేను ఇంచుమించు ఇంట్లో ఎక్కువ స్పెండ్ చేయను. వీళ్ళ మధ్యలోనే ఉంటే నాకు అది ఆనందం అనమాట. అట్లా కేకలేసినా, వాళ్ళు గొడవ చేసినా, లేకపోతే వాళ్ళు ఏదైనా కానివ్వండి, నాకు ఇక్కడే హ్యాపీగా అనిపిస్తుంది. ఇక్కడ ప్లేస్ కూడా చాలా ప్రశాంతంగా, వాతావరణం కూడా ఫ్రీగా ఉందన్నమాట, ఓపెన్ ఏరియాగా. వీళ్ళు కూడా బాగా హ్యాపీగా కనిపిస్తున్నారు అందరూ. అంటే వాళ్ళు హ్యాపీగా ఎప్పుడు ఉంటారంటే మీరు కూడా ఇక్కడ మీరు మీ వల్ల ఇబ్బంది ఉంటే వాళ్ళు అలా మనకు కనిపించరు, కానీ మీ వల్ల ఏ ఇబ్బంది లేదు కాబట్టి వాళ్ళు అంత హ్యాపీగా, ఇప్పుడు నేను వచ్చినా సరే హ్యాపీగా నవ్వుతూ నన్ను కూడా పలకరిస్తూ ఉన్నారు. అంటే మీరు ఎంత బాగా చూసుకుంటున్నారు అనేది మాకు అర్థమవుతుంది. సో చూసారు కదండి, అన్నపూర్ణ గారి మాటల్లో మీరు వినే ఉంటారు. ఇంతమందికి సేవ చేయడం ఆమెకి చాలా హ్యాపీనెస్ ఇస్తుంది అనమాట. అంటే ఆవిడ వేరే పనిలో ఉన్నా సరే ఇక్కడ ఎలా ఉంది, ఇక్కడ వాళ్ళు ఎలా ఉన్నారు అని ఆలోచించడం, ఇంతమందికి సేవ చేయడం, అంటే నారాయణ గారు చనిపోయిన తర్వాత ఆమె ఇనిషియేట్ తీసుకొని ఇంతమందిని ఒక ఆడవాళ్ళు ఇక్కడ ఇది నడపడం అనేది చాలా గొప్ప విషయం అన్నమాట. అన్నపూర్ణ గారితో పాటు వాళ్ళ కుమారుడు కూడా ఉన్నారు, కోవాడ నాగేంద్ర గారు. మరికొన్ని విషయాలు ఆయన మాటలో కూడా అడిగి తెలుసుకుందాం.